పగిలేలా ఎండలు దంచుకొడుతున్నాయని రైతులు అంటున్నారు. ఉదయం నుండే సెగలు వడగాల్పులతో వ్యవసాయ పనులు చేసుకోలేకపోతున్నామని రైతాంగం చెప్తోంది. మేము చరిత్రలో చూడాలంటే ఇప్పటిదాకా చూడలేము అట్లాంటి ఎండ 46.5 ఈరోజు పేపర్లు వచ్చింది. అది చూస్తే మాకే భయం వేస్తుంది. ఇక్కడ రైతులకేమో కొంచెం బాగా ఈ ఎండ చేయబట్టి ఈ పంటలు కొంచెం లారీల ఇబ్బంది జరుగుతుంది. వాస్తవంగా లారీల ఇబ్బందికి కొంచెం ప్రభుత్వము ఆలోచించి లారీల ఇబ్బంది కాకుండా చూసుకొని రైతులకు మాత్రం ఏం పని చేయాలో అర్థం కాక ఈ వేడికి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. పక్కన పోచంపాడు వాటర్ ఉండడం కూడా మాకు ఇంత చల్లగా ఉండే పరిస్థితులు ఉండక కూడా మరి చల్లగా దిలావర్పూర్ మండల్ దిలావర్పూర్ గ్రామ కేంద్రంలో గత 3 రోజుల నుండి అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. రైతులు ఇప్పుడిప్పుడే వరి కల్లాలు తీసుకొస్తున్నారు. ట్రాక్టర్ నడుస్తున్నాయి, వరి మిషన్ నడుస్తున్నాయి. నిన్ననే ఒక వరి మిషన్ అతను వడదెబ్బ గురై తీవ్ర అస్వస్థకు గురైపోయిండు. దాదాపు ఎన్నడూ లేనంత కనివి నెరగని మా గ్రామంలో మా చుట్టుపక్కల పంట పొలాలు పచ్చ పొలాలు అన్నీ బాగుంటాయి. అయినా 46 డిగ్రీల ఉష్ణోగ్రత అంటే చాలా కష్టమవుతున్నది. సముద్ర జలాలు వేడెక్కడంతోనే ఆదిలాబాద్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. పచ్చదనం తగ్గడం వల్ల సహజ సిద్ధమైన చల్లదనం తగ్గి హీట్ వేవ్స్ తీవ్రత పెరుగుతోందన్నారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి గల ప్రధాన కారణం సముద్ర జలాలు వేడెక్కడం. అంతేకాకుండా ఆదిలాబాద్ అనేది ఉష్ణ కేంద్రక ప్రాంతంలో భౌగోళికంగా ఉండడం మరియు ప్రత్యక్ష సూర్యకాంతి మరియు భారతదేశం నుంచి వీచేటువంటి ఉత్తర గాలులు, అదే కాకుండా స్థానికంగా తక్కువ తేమ ఉన్నటువంటి ప్రాంతం కావడం మరియు వృక్ష సంపద ఎక్కువ ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రత కారణంగా కిరణజన్య సంయోగక్రియ మందగించి వృక్షాల నుంచి కూడా మరి వేడి ఉత్పత్తి కావడం అనేది ఈ ప్రస్తుత ఆదిలాబాద్ అధిక ఉష్ణోగ్రత కారణమవుతుంది.